హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ దోపిడీ జరిగింది. ఓ వాహనం నుంచి మరో బైక్ కి పైకి ₹1 నగదు ఉన్న బాక్స్ ను మార్చిన కాసేపటికే దుండగులు అటాక్ చేశారు. కళ్లల్లో కారం కొట్టి డబ్బు దోచుకెళ్లారు దుండగులు. మనీ తరలింపు విషయం తెలిసిన వారే దోపిడీ చేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. డబ్బులు మార్చి కలెక్ట్ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ డబ్బులు ఎక్కడివి, ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ సొమ్ము హవాలా మనీగా అనుమానిస్తున్నారు. కూకట్పల్లిలోని మెట్రో పిల్లర్ నెంబర్ 825 వద్ద డబ్బు కలెక్ట్ చేస్తున్న ఏజెంట్లు ₹1 డబ్బు ఉన్న ఓ బాక్స్ ను బైక్ పై తరలించే యత్నం చేశారు. అనుమానం రాకుండా ఉంటదని బైక్ ను ఎంచుకున్నారు. అయితే బైక్ ను మరో 3 బైక్లు ఫాలో అయ్యాయి. డబ్బు కలెక్ట్ చేసుకుని 100 మీటర్ల దూరం కూడా రాకముందే ఆ 3 బైక్లపై వచ్చిన వాళ్ళు అటాక్ చేశారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తులపై కారం చల్లారు. ఇక నగదును తీసుకెళ్తున్న వ్యక్తి బైక్ పై నుంచి కిందకు పడిపోగానే క్యాష్ బాక్స్ తో దోపిడీ దొంగలు పరారయ్యారు. కూకట్పల్లి ఏసీపీ ఆఫీస్ పక్కనే కాస్త దూరంలో ఈ దోపిడీ జరిగింది. రైట్ గా హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ దోపిడీ జరిగింది. ఓ వాహనం నుంచి మరో బైక్ పైకి ₹1 నగదు ఉన్న బాక్స్ ను మార్చిన కాసేపటికే దుండగులు అటాక్ చేశారు. రైట్ గా ఇదే విషయంపై మరింత సమాచారాన్ని కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, స్వాతి, కూకట్పల్లిలో ప్రమాదం ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడే దోపిడీ జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో. ప్రస్తుతం మనం పిల్లర్ నెంబర్ 836 వద్ద ఉన్నాం. కానీ 825 పిల్లర్ దగ్గర కారులో వచ్చినటువంటి వ్యక్తులు బైక్లో ఉన్నటువంటి వ్యక్తులకు ₹1 డబ్బు ఉన్నటువంటి బాక్స్ని ఇచ్చారు. పిల్లర్ నెంబర్ 825 దగ్గర పిక్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే వెనక ఫాలో అయినటువంటి 3 బైకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లర్ నెంబర్ 836 వద్దకు రాగానే ఒక్కసారిగా వాళ్ళ కళ్ళల్లో కారం చల్లారు. ఆ బైక్ స్కిడ్ అయి పడిపోగానే ఆ డబ్బులు ఉన్నటువంటి బాక్స్ను తీసుకొని 3 బైకుల్లో వచ్చినటువంటి వ్యక్తులు పరారైపోయారు. అంటే ఎప్పుడైతే డబ్బును కలెక్ట్ చేసుకున్నారో కేవలం ఒక 2 నిమిషాల్లోనే ఘటన చోటు చేసుకుంది. అంటే 825 నుంచి 836 ఒక 10 పిల్లర్స్ క్రాస్ అయ్యే లోపే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే వాళ్ళను తరోగా ఫాలో అవుతూ వచ్చారు. ఈరోజు డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనే విషయం ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళు బైక్లో పలానా చోట డబ్బులను కలెక్ట్ చేసుకుంటారు, ఇమ్మీడియట్గా వాళ్ళని అటాక్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ 3 వ్యక్తులు కూడా బైక్లోనే ఫాలో అయ్యారు. ఈ ₹1 తరలిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా బైక్లో రావడానికి కారణం ఏంటంటే కారులో తరలిస్తే ఎక్కడైనా చెక్ పోస్టున్నా లేకపోతే ఎక్కడైనా పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా బైక్లో తరలించే ప్రయత్నం చేశారు. ఆ బైక్లో వస్తున్నటువంటి క్రమంలోనే వెనక కూడా 3 బైకుల్లో మొత్తం 6 వ్యక్తులు ఫాలో అయ్యారు. వాళ్ళ వెంట కత్తులు కూడా తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే కళ్ళల్లో కారం చల్లగానే ఒక్కసారిగా వాళ్ళు కింద పడిపోయారో వెంటనే కత్తులు చూపించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులున్న బాక్సును తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ముందుగానే ఈ స్థలాన్ని రెక్కీ చేసినట్లుగా తెలుస్తుంది. పలానా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం కూడా చాలా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ కింద పడిపోయినా లేకపోతే ఏదైనా అటాక్ జరిగినా కూడా ఏదైనా బైక్ స్కిడ్ అయి పడిపోయారేమో అనే ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి వాహనదారులు వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఒక దోపిడీ జరుగుతోంది అనే అనుమానం కూడా ఎవరికి రాదు. మరోవైపు చూస్తే ఇక్కడ నుంచి కేవలం ఒక 10 అడుగులు వేసి మనం బ్యాక్ సైడ్ చూస్తే ఎగ్జాక్ట్గా ఈ బిల్డింగ్ వెనక వైపే కూకట్పల్లి ఏసీపీ ఆఫీస్ ఉంటుంది, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మరోవైపు ఇక్కడ నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోనే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అంటే చుట్టూ పోలీస్ స్టేషన్లు ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఇంత పెద్ద అటాక్ జరగడం, దాదాపు ₹1 నగదును తీసుకొని దోపిడీ దొంగలు పారిపోవడాన్ని చూస్తుంటే ఇది పక్కా స్కెచ్గా ముందుగానే రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే డబ్బును తరలిస్తూ ఉన్నారో బైక్లో ఆ వ్యక్తులు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 2 డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎవరికి అందజేయబోతున్నారు, ఎవరు మీకు అందించారు అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ వ్యవహారం అంతా చూస్తుంటే హవాలా డబ్బును వీళ్ళు రవాణా చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ డబ్బులకు సంబంధించినటువంటి వివరాలు ఏవీ చెప్పడం లేదు. ఒకవేళ అంత పెద్ద ఎత్తున మనీని తీసుకొని వెళ్ళాలన్నా కూడా ఒకవేళ సక్రమమైనటువంటి డబ్బు అయి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా కారులో ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఒక బైక్లో ఒక డబ్బాలో తీసుకొని వెళ్ళి క్యారీ చేస్తున్నారంటే ఇదంతా హవాలా మనీగానే ఉంది. అందులోనూ అంత పెద్ద డబ్బుతో బైక్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే నియర్ బై లొకేషన్లోనే, అంటే ఇక్కడ నుంచి కూకట్పల్లి పరిధిలోనే ఎక్కడో ఒక చోట వాటిని అందజేయాలి, లేకపోతే బాల్నగర్ ఈ ముసాపేట్ వై జంక్షన్ పరిధిలోనే ఎక్కడో చోట ఆ లొకేషన్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది.
సో కేవలం ₹1 కోటి డబ్బును ఒక బైక్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారంటేనే ఇది ముఖ్యంగా హవాలా మనీ అయి ఉండొచ్చు అని పోలీసులు ఇప్పటివరకు అయితే అనుమానిస్తున్నారు. ఎవరైతే డబ్బును తరలిస్తున్నటువంటి వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ తరోగా ఇక్కడ ఉన్నటువంటి ఘటన జరిగినటువంటి ప్రదేశం కానీ డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి సీసీ ఫుటేజ్లన్నింటినీ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వెనక ఫాలో అయినటువంటి బైకుల నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఎవరు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారు అనే దానిపైన ఆరా తీస్తున్నారు. స్వాతి. రైట్ థ్యాంక్ యూ రవి.